హాయ్ అండి అందరికీ. ఇదైతే నేను ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంక పిల్లలకైతే స్నాక్స్ అయిపోయాయనేసి ఇంకా రిలయన్స్ వరకు వెళ్ళామనమాట. ఇంకా మేమైతే వీక్లీ 10 డేస్‌కి ఒకసారి అయితే వెళ్తూ ఉంటామండి. ఇంకా పిల్లలకి ఇంతకుముందు అయితే పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళం. పాకెట్ మనీ ఇస్తే ఏం చేస్తున్నారంటే చక్కగా వెళ్ళేసి కుర్కురేలు తెచ్చేసేసుకుంటున్నారండి. అవే బాగున్నాయి మమ్మీ, అక్కడ అవే ఉన్నాయి, అవే తెచ్చుకున్నాం అనేసి ఇంకా అదొక ఆన్సర్ అయితే ఇస్తారు. అవైతే అస్సలు తినకూడదండి. పిల్లలకి డైజెషన్ అవ్వు. అసలు అంత అన్‌హెల్తీ ఈ ఫుడ్ హ్యాబిట్ ఏది ఉండదు. అసలు అలాంటి అయితే మనము పిల్లలకి అలవాటు చేయనేకూడదు అసలు. మనం ఏం తెచ్చుకోమని చెప్పినా గానీ, వాళ్ళ చేతికి మనీ ఇచ్చామంటే చక్కగా వెళ్ళేసి అవే తెచ్చుకుంటారు. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఒక 4, 5 మంత్స్ నుంచి ఈ విధంగా స్నాక్స్ తేవడము, వాళ్ళకి స్కూల్‌కెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్‌లో పెట్టి పంపిస్తున్నామనమాట. అందుకోసం ఇంక ఇదే అలవాటయిపోయింది. వీక్లీ 10 డేస్‌కొచ్చేసి తీసుకెళ్లడము. ఈ కేక్స్‌లో మనకి స్ట్రాబెర్రీ, వెనిలా అన్ని రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. చాక్లెట్ ఫ్లేవరు మొత్తం అన్నీ కూడాను. ఇంకా మా పిల్లలైతే చాక్లెటు, ఇవి వెనిలా ఫ్లేవరే ఓన్లీ అవి రెండే తీసుకుంటారండి. స్ట్రాబెర్రీ అయితే పెద్దగా తీసుకోరనమాట. ఇష్టంగా ఏమైతే తినరు. ఇంక ఇవైతే పల్లి ముద్దలండి. వేరుశెనగ ముద్దలు హెల్త్‌కి ఎంత మంచిదండి. అసలు డైలీ 1 తింటున్నారంటే పిల్లలకి కానివ్వండి, మనం పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బావుంటుంది ఒక ముద్ద తిన్నామంటే. ఇంక ఇవన్నీ కూడాను మరమరాల ముద్దలనమాట. అన్నీ కూడా బెల్లంతో ప్రిపేర్ చేసేయండి. బెల్లంతో చేస్తారు కాబట్టి అన్‌హెల్తీ అస్సలు కానే కాదండి. హెల్తీ అనమాట ఇవన్నీ కూడాను. పిల్లలు హ్యాపీగా పెట్టేసేయొచ్చు స్నాక్స్‌కి. ఇంక అందుకోసం బొరుగు ముద్దలు, ఇవన్నీ వేరుశెనగ ముద్దలైతే తీసుకున్నాము. మా బాబైతే అది అడుగుతున్నాడు. అవైతే హెవీ స్పైసీ ఉంటాయండి. లాస్ట్ టైమ్ తీసుకున్నారనమాట రెడ్ కలర్‌ది. గ్రీన్ కలర్‌ది ట్రై చేద్దాం మమ్మీ అనేసి అడుగుతున్నారు. అయి ఏవైనా గానీ హెవీ స్పైసీ ఉంటాయి నాన్న, వద్దే వద్దని చెప్పేసి అవైతే తీసివ్వలేదండి. ఇవన్నీ కూడా డ్రై నట్స్ అండి. డ్రై నట్స్‌లో ఇన్ని రకాలు ఉంటాయని నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఎన్ని రకాలు ఉన్నాయండి వీటిల్లో కూడాను. డ్రై స్ట్రాబెర్రీ మొత్తం అన్నీ కూడాను, కాజు, బాదం, పిస్తా, మొత్తం ఇది డ్రై కివి మొత్తం అన్నీ కూడా, దేశీ ఖర్జూర రకరకాలైతే పెట్టేశారండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బాక్సెస్ అన్నీ కూడా అంత ఫుల్‌గా అయితే లేవు. ఈ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసిందనేసి పూర్తిగా పెట్టేసున్నారు. మనకి కాస్ట్ అయితే దేని మీద దానికి కాస్ట్ అయితే పెట్టేసున్నారండి. అంజిరాకి దేని మీద దానికైతే పెట్టేసున్నారనమాట. ఇంకా మనకి కావాల్సినయి వెయిట్ చెక్ చేసుకొని దానికి వెయిట్‌కి తగ్గట్టు కాస్ట్ అయితే పడుతుందండి. అన్నిటికి కూడా ప్రతి ఒక్క బాక్స్‌కి లాక్ అయితే వేసేశారు. ఇటు సైడ్ అయితే మనకి అటు సైడ్ డ్రై నట్స్, ఇటు సైడ్ అన్నీ పోపు గింజలండి. ఇవన్నీ కూడాను మనకి షాజీరా, అంజీరా, ఇవన్నీ సోంపు, ధనియాలు, మెంతులు, ఇవన్నీ కూడాను జెమ్స్ మొత్తం అన్నీ దేనికి దానికి లాక్ సిస్టమ్ అనమాట. మనకి కావాలంటేనే ఓపెన్ చేస్తారంటే, లేదంటే లాక్ వేసేస్తున్నారు అన్నిటికి కూడాను. మనకి పటిక బెల్లం అని ఇవి అంటారు కదండీ! మొత్తం అన్నీ కూడా మనకి ఔషధ షాపుల్లో దొరికేవి కూడా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసున్నారు. ఇవి మ్యాంగోస్ అండి. ఇవి ఫస్ట్ టైం కదా వచ్చినియి. మనకి సమ్మర్‌లో ఫస్ట్ టైం వచ్చిన మ్యాంగోస్. మా వారైతే నేను చెక్ చేస్తానండి. అసలు మ్యాంగో స్మెల్లే రావట్లేదు. ఇవైతే అస్సలు తియ్యగా ఉండవు, చప్పగా ఉంటాయి. మెడిసిన్ వేసి మాగబెట్టేసినవి కదా! అసలు స్మెల్లే లేవు. మ్యాంగో స్మెల్లే రావట్లేదు. చప్పగా ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు పోవాలి మ్యాంగోస్ తినాలంటే, వద్దు బాగుండవని అయితే చెప్పారనమాట. ఇవైతే జంబో జామకాయలు అంటండి. ఇవైతే చప్పగా ఉంటాయి. ఇవైతే వద్దు. నాటు జామకాయలు అయితే మీడియం సైజ్ ఉండేవైతే మనకు టేస్ట్ బాగుంటాయి. బయట తీసుకుందాంలే, ఇవైతే వద్దని చెప్పేసారు అవి కూడా. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ బాదం పాలు కోసం అయితే చూస్తున్నారండి. ఇంకా వచ్చినప్పుడల్లా బాదం పాలు బాటిల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే చెక్ చేసుకుంటున్నారనమాట. ఏ ఫ్లేవర్ తీసుకుందాం స్వీటీ అనేసి. ఇంకా అవైతే తీసేసుకొని ఫైనల్‌గా ఇంకా పక్కకైతే వచ్చేసారు. ఇంకా అది ఇది కాదని చెప్పేసి ఈ బాదం పాలు అక్కడ పెట్టేసేసి బూస్ట్ జ్యూస్లు అయితే వచ్చేస్తున్నాయండి ఇవి. అవైతే తీసేసుకున్నారు. ఇంకా పిల్లల పాలల్లోకి అయితే ఇవి మ్యారీగోల్డ్ అయితే బాగా తింటారు. అందుకోసం అనేసి మ్యారీగోల్డ్, ఇంకా పాప అయితే అవి ఏంటో అండి చాక్లెట్ ఫ్లేవర్ అంట. అది ఒకటి తీసుకొని ఎంత హ్యాపీగా ఎగురుతుందో చూడు. నేను తీసుకున్నా కదా అవి, నేను వద్దన్నాను అనేసి వాళ్ళ డాడీ తీసుకోమన్నారని ఎగురుతూ ఉందన్నమాట పాప. ఇంక ఇవి గుడ్ డే, ఇవి బాటిల్స్ అయితే చాలా పల్చగా అనిపించాయండి. ఏమంత నాకు నచ్చలేదు. ఇంకా ప్రస్తుతానికైతే పిల్లలకి స్టీల్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్టింగ్‌లో చూడొచ్చులే అనేసి ఇంకా అవైతే తీసుకోలేదు. ఇంక బిల్లింగ్ దగ్గరికైతే వచ్చేసాము. మనం తీసుకునేది టైం లేకపోయినా ఇక్కడ మనకి బిల్లింగ్ దగ్గర కొంచెం టైం అనేది పడుతుందండి. మేము 6:30 ఆ టైంలో వచ్చేసాము. 6:30 ఆ టైంలో వచ్చేసి బయటకొచ్చేపాటికి మాకు 7:30 అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్‌గా ఒక 1 అవర్ దాకా అయితే టైం పట్టింది. కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. పుచ్చకాయ, సొరకాయ అవైతే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వెజిటబుల్స్ అయితే మోస్ట్‌లీ మేము మార్కెట్‌కి వెళ్ళే తెచ్చుకుంటాము. ఇంక ఈరోజు ఈ సొరకాయ ఫ్రెష్‌గా ఉన్నాయి. మనకి చిన్నవి అయితే పెద్ద కాయలు తెచ్చుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టే కంటే చిన్న చిన్నవి తెచ్చేసేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వాడుకుంటే బాగుంటాయి కదా! చెప్పాను కదా బూస్ట్ డ్రింక్స్ అనేసి. ఈ బూస్ట్ డ్రింక్స్ అయితే ఒక 6 వరకు తెచ్చుకున్నానండి. మనకి ఇవి మాజా అయి వస్తాయి కదా, చిన్న చిన్న ఫ్రూటీసు. ఆ ఫ్రూటీస్ లాగా మనకైతే ఇట్లాగ ఇచ్చారనమాట. ఇంకా మా పాప అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి టేస్ట్ చేసేస్తుంది. ఇంకా బిస్కెట్స్‌లోనే చాలా రకాల వెరైటీస్ అయితే తెచ్చుకున్నారండి. గుడ్ డే ఒకటి, ఇవన్నీ మ్యారీగోల్డ్, ఇంకేదో ఇవి ఓరియో,
క్రీమ్ బిస్కెట్స్, కొన్ని కేక్ ఐటమ్స్, ఇంకా ఎక్కువగా బొరుగు ముద్దలు, శనగ ముద్దలు, ఈ సోంపాపిడి అంటే ఇంకా మా వారికి ఇష్టమనేసి వెళ్ళినప్పుడు రెగ్యులర్‌గా సోంపాపిడి అయితే తెచ్చుకుంటూ ఉంటారనమాట. అది పీచు మిఠాయి అండి. ఇంకా అవేంటో చాక్లెట్సే అండి. మనకి ఫింగర్స్ లాగా ఉంటాయనమాట. ఇంకా మా పాపకైతే నచ్చిందనేసి తీసుకుంటాను డాడీ అనేసి అడిగింది. ఇంకా తీసుకోమన్నారు. నేనైతే వద్దులే నాన్న అని చెప్పాను. కానీ తను వినలేదది. ఇంక ఇవన్నీ కూడా చెప్పాను కదా! అవి చాక్లెట్ ఫ్లేవర్సు, స్ట్రాబెర్రీ ఫ్లేవర్సు మొత్తం అన్నీ కూడాను. వాటిల్లో ఫ్లేవర్స్ అయితే వస్తాయండి. స్ట్రాబెర్రీ తీసుకోకుండా ఓన్లీ వెనిలా చాక్లెట్ అయితే తీసుకున్నారు. ఇంకా మ్యారీగోల్డ్ పిల్లలు పాలల్లోకైతే ఈవినింగ్ టైంలో అయితే తాగుతారనమాట. ఇంక ఈవినింగ్ టైంలో పాలల్లో అద్దుకునేదానికి బాగుంటాయనేసి తీసుకున్నారు. కీర అయితే తీసుకున్నాను. సలాడ్స్‌కి వాటికి బాగుంటాయి కదా సమ్మర్‌లో అనేసి. చిన్నదండి సొరకాయ మనకెంత పడింది? ₹10 పడింది. చాలా లేతకాయ అండి. పప్పులో వేసుకున్నా చాలా బాగుంటుందనమాట. ఇంక ఇది క్యాబేజ్ అండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నింది. అప్పటికప్పుడే సర్దుతున్నారు. అందుకోసం అనేసి నచ్చేసి చాలా ఫ్రెష్‌గా ఉన్నింది కదా! మనకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పుచ్చకాయ అండి. మనం పెద్ద పెద్ద పుచ్చకాయలు తెచ్చుకొని సగం కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అస్సలు తినకూడదండి. మీడియం సైజ్ తెచ్చుకొని అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తిన్నామంటే అది హెల్తీ అనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని పుచ్చకాయనైతే అస్సలు తినకూడదంట. ఇంక నాకు తెలిసినప్పటి నుంచి మనం పెద్ద సైజ్ తెచ్చుకుంటే ఒక రోజుకైతే అయిపోదండి. ఇది మీడియం సైజ్ తెచ్చుకున్నామంటే తలా 2 దెబ్బలు తిన్నామంటే అయిపోతుంది కదా! అందుకోసం అన్నట్టు అదైతే మనకి ₹35 పడిందండి అంతే. మనకి కిలో వచ్చేసి ₹16 పెట్టేసున్నారనమాట బోర్డు. మనకి 2 కిలోలు కొంచెం ఎక్కువే ఉన్నింది. మనకి అందుకోసం అన్నట్టు ₹35 అయితే తీసేసుకున్నారు. చూసారు కదా! ఫైనల్‌గా స్నాక్స్ అన్నీ కూడా ఇంకెక్కడియి అక్కడ బాక్సులకైతే వేసేసానంటే ఒక 1 వీక్ వరకైతే ఇబ్బంది లేకుండా పిల్లలకైతే స్నాక్స్ అయితే సరిపోతాయండి. పిల్లలకి అసలకి చేతికి డబ్బులిచ్చే కంటే ఈ విధంగా మనం తెచ్చి ఇవ్వడము, డైలీ పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టి ఇవ్వడము, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం ఇంట్లో చేస్తూ ఉంటాం కదండీ! ఈ స్నాక్స్ ఇవి స్వీట్ కార్న్ బాయిల్ చేయడం అట్లాంటివి సరిపోతాయన్నమాట. చూసారు కదా! ఫైనల్‌గా మా పిల్లల వీక్లీ స్నాక్స్ అయితే ఇవన్నమాట. నా ఐడియా నచ్చిందో లేదో కూడా మీరు కామెంట్ అయితే చేసేయండి. పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వడం మేలా? లేదంటే ఈ విధంగా వీక్లీ స్నాక్స్ తెచ్చేసి మనం పెట్టివ్వడం మేలా హెల్తీగా అనేసి. మీరైతే మీ ఒపీనియన్‌ని నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. మన వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే బాయ్ అండి.